ప్రభా ఏం ఊర్రా? అవును, చాలా బాగుంది. హలో హలో, కొంచెం స్పీడ్గా వెళ్ళు. స్లోగా వెళ్ళవా? వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది. లెఫ్ట్ తీసుకో లెఫ్ట్ తీసుకో. రైట్కి వెళ్ళాలి సార్. అండర్వేర్ లేకుండా బయటికి వెళ్ళినా పర్వాలేదు, పాస్పోర్ట్ లేకుండా మాత్రం వెళ్ళొద్దు. పోలీసుల చేతికి దొరికారు, వారం రోజుల పాటు కటకటాల వెనకే. అమ్మడి పాస్పోర్ట్ తెలియదు. స్టాప్ మ్యాన్. ప్రభా ఎక్కడికి వెళ్తున్నావురా? రే లెఫ్ట్ పోనీ. మనం రైట్కి వెళ్ళాలి సార్. Move fast! Come on, hurry up! Sorry, boss. Sorry, boss. Hey, man! Watch your foot, man! Hey, stop! Hey! My dear friends, you have come together in this church so that the Lord may seal and strengthen your love in the presence of the churches. Minister and discover. Why are you so late, Nandini? Come on, let's move. Let's go. He has already concentrated you in baptism and now he enriches and strengthens you by a special sacrament so that you may fulfill the duties of marriage in mutual and lasting fidelity. And so, in the presence of the church, I ask you to state your intentions. Sebastian and Mary, have you come here freely and without reservation to give yourselves to each other in marriage? Will you love and honor each Please, Father, please, other please, please, please. Please, Father, please. for the rest of your life? God. Will you accept children only from God and bring them up according to the law of Christ? No. Stop it! Stop it! Stop it! Oh, good. Hey! Father, 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 please, Father, please. నాన్సెన్స్. ఎన్నిసార్లు ఆలస్యంగా ఏదో వచ్చారు? పొరపాటు అయిపోయింది, Father. పొరపాటు కాదు, అలవాటు. జోసఫ్, Yes, ఈ Father. బాలికకు డబ్బులు ఇవ్వకుడి. మరోమారు కోరస్ కి పిలవకు. ఓకే ఫాదర్. Father, please, Father, please, Father. Shut up. Father, 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 please, Father, please. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను. నాకు ఒక్క కన్ఫెషన్ ఇవ్వండి, Father, please, Father, please. నా ఎన్నిసార్లు క్షమించాలి నిన్ను? నా మాట ఇది better. Father, 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 please, Father, please. నా Father, please listen to me, Father. Father, please, Father, ఏయ్, please, please, ఏయ్, please. మాట్లాడితే కాళ్ళు పట్టుకుంటావు. మేడం, Father, ఓన్ ఫాదర్ దగ్గర చర్చ్ ఫాదర్ దగ్గర ఏది దాచకూడదంటారు. అందుకే మీకు ఒక నిజం చెప్తాను. ఏంటది? రాత్రి ఎంత చెప్పినా వినకుండా డాడీ తాగుతూనే ఉన్నారు. అసలు దాంట్లో ఏముందా అని నేను కూడా కొంచెం తాగాను, ఫాదర్. తాగితివా? ఎందుకట్టు చేసితివి? విధి ఫాదర్, విధి. ఓ, ఆ తర్వాత? నాన్నని అర్థం చేసుకున్నాను. ఏమని? ఇంకో పెగ్ వేస్తే బాగుంటుందని. ఓ, తర్వాత ఏమైనది? ఏమవుతుంది? ఫుల్ బాటిల్ కొట్టేశాను ఫాదర్. కళ్ళు తెరిచి చూస్తే మార్నింగ్ 9 అయింది. అందుకే చర్చికి లేట్ అయింది. ఫాదర్, ఫాదర్, చెయ్యి పాపాత్మురాల, నిన్ను ఈ చర్చ అనుమతించినతో నీ తోటి బాలికలకు నువ్వు ఈ వ్యసనం అంటించదు. షడా, నీ శరీరం పైన ఉన్న ఈ పవిత్ర వస్త్రములు లోపల పెట్టి నీవు బయటకు పొమ్ము. ఫాదర్, 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 ప్లీజ్ ఫాదర్, ప్లీజ్, 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 ఫాదర్, ఫాదర్, ప్లీజ్, ఫాదర్, ఫాదర్, ప్లీజ్, ఫాదర్, ఫాదర్, ప్లీజ్, ఫాదర్, ఫాదర్, ప్లీజ్, ఫాదర్, ప్లీజ్, ఫాదర్, ప్లీజ్, ప్లీజ్, ఫాదర్.
స్టాప్ ఇట్. బట్టల లోపల పెట్టి నువ్వు బయటకు పొమ్ము. ఎలా స్టార్ట్ చేయాలి? ఏం ఫిగర్ రా. తెలుగమ్మా? సూపర్. వాట్ అ ఫేస్. బ్యూటిఫుల్, ఎక్స్ట్రాడినరీ, మైండ్ బ్లోయింగ్. Me beautiful? I'm beautiful? Can I sit here? Excuse me, sir. Yes? Isn't she pretty? Yes, she's so pretty. Looks like an angel. Chichi. Chichi. నాకు ఫేస్ రీడింగ్ తెలుసు. ఎవరినైనా ఒక్కసారి చూస్తే చాలు వాళ్ళ జాతకం చెప్పేస్తాను. నీకు దేవత లాంటి అందాన్ని ఇచ్చిన దేవుడు దెయ్యం లాంటి మనసు ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు తింటున్న చాక్లెట్ నొక్కేసింది. నీకు ఏదైనా 2 నొక్కేయడం అలవాటు. బ్యాగ్లో ఇంకోటి ఉంది. నీ ఏజ్ అడిగినా 2 నొక్కేస్తావు. అగో ఇట్రా. అమృతం తాగాల్సి నీ పెదలతో అర్ధరాత్రి దాకా మందు తాగావా? వెయిట్. ఒక పెగ్గు, 2, 3, ఫుల్ బాటిల్. ఎక్స్క్యూజ్ మీ మేడం, షీస్ ఆల్కహాలిక్. షీ స్టాల్ చాక్లెట్స్. షీస్ ఎ థీఫ్. పోలీస్. ఓయ్ ఏ పోరా. ఓయ్ Me beautiful. Hey. ఏంటిది? మీ పాస్పోర్ట్లు, ఫ్లైట్ టికెట్స్. మీరు వెంటనే ఇండియా వెళ్ళిపోండి. ఏంటి సార్ సడన్గా? ఏమైంది? ఏమైందో నీకు తెలీదా? నేను మీకు ముందే చెప్పాను ఇక్కడ అమ్మాయిల జోలికి వెళ్ళకూడదని. నువ్వు నందిని ప్రేమించావు. అసలు నందిని ఎవరో తెలుసా? టెక్సాస్లో ఉన్న నా ఫ్రెండ్ కూతురు. నా మీద నమ్మకంతో వాడు ఆ అమ్మాయి బాధ్యతను నాకు అప్పగించాడు. నువ్వు నందిని ప్రేమించావు అన్న విషయం వాడికి తెలిస్తే నిన్నే కాదు నన్ను కూడా షూట్ చేసి పారేస్తాడు. అందుకే మీరు ఇమీడియట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. సార్ చెప్పే ప్రభా, నేను లవ్ చేస్తున్నానని చెప్పే ప్రభా. ఏంటి సార్ మీరు మాట్లాడేది? నేను నందిని లవ్ చేయడం ఏంటి సార్? అది పెద్ద లూజ్ సార్, లూజ్. మ్యూజిక్ పిచ్చిది, అందుకే మా వెనకాల తిరిగింది. అయినా మేము ఇక్కడికి వచ్చింది డబ్బు సంపాదించడానికి సార్, లవ్ చేయడానికి కాదు. మీరే అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నారు సార్. స్టాప్ ఇట్. ఈ కహాని నాకు చెప్పదు. మీరు వెంటనే బయలుదేరండి. సార్ నేను చెప్పేది ఒకసారి వినండి సార్. మాకు 2 days అండి, జస్ట్ 2 days. మేము అనుకున్న సంపాదించకపోతాం. కాస్త మీకు కొంత డబ్బు కూడా ఇస్తాం. ఇప్పుడు నాకు కావాల్సింది డబ్బు కాదమ్మా, నా ప్రాణాలు. మీరు వెంటనే బయలుదేరండి. సార్ అలా సడన్గా అలా చెప్తే సార్. షట్ అప్ అండ్ గెట్ లాస్ట్. అదేంట్రా, నందిని ప్రేమించావు కదా, అంత ఘోరంగా మాట్లాడా? అంతకంటే ఘోరంగా మీరు నాతో ఒట్టించుకోలేదా? సారీరా, ఆ బూచిగాడికి భయపడి నాతో ఒట్టించుకున్నారు. రే అది కామెడీ పీస్ రా. నందినికి ఐ లవ్ యూ చెప్పకూడదు అన్నారని తనతో చెప్పించుకుందాం అనుకున్నాను. నందినికి మనసులో ఆల్రెడీ నా మీద లవ్ స్టార్ట్ అయిందిరా. అది తనతో చెప్పించుకుందాం అనుకున్నాను. 2 days టైం తీసుకుంటే ఎనీ మూమెంట్ నందిని నాకు ఐ లవ్ యూ చెప్తుందని తన గురించి బూచిగాడితో అలా మాడాను రా. సరేరా, ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకేం చేస్తాం? ఇండియా పోదాం. ఇండియాగా 2 days ఆగితే టూ లేట్. పదండి, ప్యాకప్. నందిని, నీకోసం ప్రభా వచ్చాడు. నేను లేనని చెప్పు. అతను ఇండియా వెళ్ళిపోతున్నాడట. అయితే ఏంటి? లేనని చెప్పన్నానుగా.
పాపం తను మనల్ని ఎంత కష్టపడి సేవ్ చేశాడు. లేనని చెప్పమంటావేంటి? ఏమైంది నీకు? ఓకే, తను లవ్ చేయనప్పుడు నేను లవ్ చేస్తున్నట్టు తనకు మాత్రం ఎందుకు తెలియాలి? ఏంటి? ఏంటి? నీకొక విషయం చెప్పాలి. చెప్పు. హే, ఎందుకు ఫేస్ కవర్ చేసుకున్నావు? ఏదో తప్పు చేసావు. అవును, తప్పు చేశాను, కానీ నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇండియా వెళ్తున్నావు అంతే కదా? గుడ్ బై. నందిని, నందిని, హే! నందిని, ఏంటి ఇది? ఏ, నువ్వు ప్రభాని లవ్ చేస్తున్నావు కదా? మరి చెప్పచ్చు కదే. నన్ను నన్ను లూజ్ అన్నాడే. లూజ్ లూజ్ ప్రభా నేను లవ్ చేయట్లేదని నీతో డైరెక్ట్గా అన్నాడా? ఒకసారి ఆలోచించువే. ప్రభా ఇండియా వెళ్లే ముందు నీ దగ్గరికి వచ్చాడంటే అది ఎంతో ఇంపార్టెంట్ అయితే కానీ రాడు కదా. ఒకవేళ అది లవ్ మ్యాటరే కనుక అయ్యుంటే ఒకసారి వెళ్ళి మాట్లాడు. తన మనసులో నేను లేనని తెలిసాక మాట్లాడలేకపోతున్నానే. నువ్వు మాట్లాడద్దు, వెళ్ళి ప్రభా ముందు నుంచో. తనకి ఫేస్ రీడింగ్ తెలుసుగా. నీ మనసులో ఉన్న ప్రేమ విషయం తెలిసి నేను లవ్ చేయొచ్చు. వెళ్ళు. ప్రభాని ఇప్పుడు మిస్ అయ్యావంటే లైఫ్లో నీకు మళ్ళీ దొరకపోవచ్చు. వెళ్ళు. నందిని, ప్రభా! ఏదో చెప్పాలన్నా, ఏంటది? అది ఎలా చెప్పాలో. పర్వాలేదు, చెప్పు. కమాన్ ప్రభా, నాకు చెప్పు ప్రభా. నాకు ఫేస్ రీడింగ్ తెలీదు. ఐఎమ్ వెరీ సారీ. నందిని, ఇది నేను ప్రేమించిన అమ్మాయి. నేను ఎవరో తెలియకుండా ఇచ్చిన గిఫ్ట్. తను నన్ను లవ్ చేస్తుందో లేదో నాకు తెలీదు. తెలియకుండా ఈ గిఫ్ట్ నా దగ్గర ఎందుకు? వేస్ట్. నువ్వు చాలా మంచి అమ్మాయి. ఈ గిఫ్ట్ నీ దగ్గర ఉంచుకో. ఫ్యూచర్లో ఎప్పుడన్నా ఎవరన్నా లవ్ చేస్తే వాళ్ళకి ఇచ్చుకో. తీసుకో నందిని. ఇది నీ దగ్గర ఉంటే తను నన్ను లవ్ చేస్తున్నట్టే. బాయ్. నువ్వెవరు లవ్ చేస్తే ఈ గిఫ్ట్ నాకెందుకురా? నాశనం అయిపో.